అందరికీ నమస్కారం. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యుడు విష్ణుమూర్తితో సమానం. విష్ణువు ప్రాణాన్ని పెంచి పోషిస్తాడు. వైద్యుడు కూడా ప్రాణదానం చేస్తాడు. ఆ కోవకు చెందినవాడే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా మోదుకూరులో 1896 జనవరి 13న జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి వెంకాయమ్మ పెంచింది. రాజమండ్రి వీరేశలింగం గారి పాఠశాలలో, తరువాత మద్రాసులోనూ చదివాడు. సుబ్బారావు గారి అన్న జీర్ణకోశ వ్యాధితో మరణించినప్పుడు దానికి సరైన మందుని కనిపెట్టాలని సుబ్బారావు గారు నిర్ణయించుకున్నాడు. తన 27వ ఏట లండన్ వెళ్ళి అక్కడ నుండి అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్కి వెళ్ళాడు. ఫిస్క్ అనే అతనితో కలిసి పనిచేసి శరీరంలో భాస్వరం గురించి పరిశోధన చేశాడు. 1930లో పిహెచ్డి కూడా పొందారు. 1940లో ప్రఖ్యాత లెడర్లే మందుల కంపెనీకి డైరెక్టర్ కూడా అయ్యారు. విరోచనాలకు విరివిగా వాడే యారోమైసిన్, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్లను, చర్మ వ్యాధుల మందులకు అనేక ఔషధాలను కనిపెట్టడం జరిగింది. 25 సంవత్సరాలు అమెరికాలో ఉండి చివరకు అక్కడే 1948 ఆగస్టులో చనిపోవడం జరిగింది. వివాహమైన 18 నెలలకే భార్యను తల్లిని విడిచి అమెరికా వెళ్ళి తన వారిని దేశాన్ని మరిచి మానవజాతికి ఉపయోగపడడానికి ఆయన వెళ్ళడం జరిగింది. ఆయనకు ఇప్పటికీ నోబెల్ బహుమతి ఇవ్వకపోవడం ఆలోచించాల్సినటువంటి విషయం. అమెరికాలోని లెడర్లే నది ఒడ్డున సుబ్బారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానిని ఇప్పటికీ మనం చూడవచ్చు.